పోలీసు పక్షుల్ని వలలో వేసుకున్నాడు. ఎప్పటికైనా ఆ పక్షులతోటే వీడికి శిక్ష తప్పదు. సప్లయర్ సప్లయర్, ఎవరే ఇక్కడ? వీడెవడో టిఫిన్ తిన్నాక రాలేదురా, నా ప్రాణాలు తోడేయడానికి వచ్చాడు. త్వరగా రండిరా బాబు. రారు, వీళ్ళు రారు, చచ్చినా రారు, కానీ వస్తారు. ఎప్పుడు వస్తారు? జీతం తీసుకుని ఎప్పుడు వస్తారు? ఎవరే ఇక్కడ? వస్తున్నాడా? చంపేస్తున్నాడు వీడెవడం. రావయ్యా, ఎన్నిసార్లు పిలవాలయ్యా? పిలిస్తే గాని పలకవా? కస్టమర్స్ అంటే లెక్కలేదా? మీ ఓనర్తో ఏమైనా చెప్పమంటావా? ఆ వానర్ వేధం నేనేనండి. ఇడ్లీ ఉందా? అయిపోయింది. పూరి ఉందా? అయిపోయింది. కనీసం వడైనా ఉందా? అయిపోయింది. ఆఖరికి మంచినీళ్ళైనా ఉన్నాయా? అయిపోయాయి. ఏంటి బాబు, నోరు విప్పకుండా సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? అదే నాకు తెలియట్లేదు. అయిపోయింది. ఊరి బామ్మర్ చదవా నువ్వా? రేయ్, అయిపోయింది. ఏమైపోయిందిరా? అయిపోయింది. ఏమైపోయింది? అయిపోయింది. అయిపోయింది. ఏమయ్యింది? అయిపోయింది. ఏమైంది చెప్పా? అయిపోయింది. ఏమైంది? నీ కూతురు పెద్ద మనిషి అయింది. ఈ మ్యాటర్ 10 మంది ముందు అరిచి చెప్తారా నువ్వు? బుద్ధుందా నీకో? ఇంకెప్పుడైనా సరే ఇలాంటి మ్యాటర్ ఇదిగా చెవిలో అని చెప్పాలి. చెవులో కుస్ 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 అని చెప్పాలా? చెప్తాలే. అర్థమైందా? అర్థమైంది. వెళ్తానులే. మీరేంటయా అలా సొల్లు ఖర్చుకుంటూ చూస్తున్నారు? ఊళ్ళో ఏ పిల్ల పెద్ద మనిషి అయిందన్నా సరే గోల చేసే కుర్రోడు దగ్గర నుంచి గోచి ఊడిపోయి ముసలోడు దాకా చొంగ ఖర్చుకుంటూ చూస్తారు. వేదవాలని తినండి తినండి. హాయ్ మమ్మీ. ఏమిటేది? బజార్ అంతా ఇంటికి మోయించుకొచ్చావు. ఇవన్నీ కొనడానికి డబ్బెక్కడిది? ఇవన్నీ కొన్నవు కావమ్మా. సిన్సియర్ గా డ్యూటీ చేసినందుకు పై ఆఫీసర్లు మెచ్చుకుని నీ కూతురికిచ్చిన బహుమతులు. మెచ్చుకుంటే మెరిట్ సర్టిఫికెట్లు ఇస్తారు, మెడల్స్ ఇస్తారు. ఇదేమిటిది? టీవీ, ఫ్రిడ్జ్, టేప్ రికార్డర్ ఇవన్నీ? ఇది సమాజంలో ఉన్న అవారాగాళ్ల అరాచకాల్ని అరికట్టినందుకు. ఇది ప్రేమని నమ్మించి పెళ్లి ఆశ చూపి అమాయకమైన యువతలను వాళ్ళ తల్లిదండ్రుల నుంచి దూరం చేసి వాళ్ళ బతుకులను నాశనం చేసి వాళ్ళ బ్రోతల హౌస్ కు తాకట్టు పెట్టిన బ్రోకర్ వదవుల చేతులకు బేడిది వేసినందుకు. ఇది అక్రమంగా డ్రగ్స్ అమ్ముతూ యువతను మత్తులోకి ముంచుతున్న మాఫియా నాయకులను అరెస్ట్ చేసి వారి ఆట కట్టించినందుకు. ఏంటమ్మా ఇది? చేయలేదమ్మా, ఆనందంలో మాటలు రాలేదు. అమ్మా, ముద్దులకు బదులు ముద్దులు కలిపి అన్నం పెట్టు, ఆకలి వేస్తుంది. అయ్యో నమ్మతమండ, అసలు ఆకలి విషయమే మర్చిపోయాను. వెళ్ళి యూనిఫామ్ చేంజ్ చేస్తాను. అంత టైం లేదు, బాగా ఆకలిస్తుంది. అన్నం పెట్టమ్మా ప్లీజ్. సరే సరే కూర్చో. త్వరగా త్వరగా. వేళపాళ లేకుండా ఈ ఫోన్ ఒకటి. కడుపు నిండా అన్నం కూడా తినలేరు. ఉండు, నేను వెళ్ళి చూస్తాను. హలో, ఎవరు? హలో, నమస్తే సార్. చెప్పండి సార్. ఎనీథింగ్ ఇంపార్టెంట్? ఎనీథింగ్ సీరియస్? నథింగ్ ఈజ్ సీరియస్ టు ఆనంద్ రాజ్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. కొత్తగా ఏసీపీ వస్తోంది, ఆ విషయం నీకు తెలుసా? తెలుసు సార్, ఆ విషయమే మీకు చెప్దాం అనుకున్నాను. ఆ ఆఫీసర్ గురించి ఎంక్వైరీ చేయి, అన్ని డీటెయిల్స్ తెలుసుకుని నాకు ఫోన్ చేయి. ఎస్ సార్. ఎవరమ్మా అతను? ఆ గొంతు నేను ఎక్కడో విన్నాను. అమ్మా, నీకెప్పుడు అనుమానాలే. ఆయన మా పై ఆఫీసర్. ముందు నువ్వు వెళ్ళి పోంచేయి. వెళ్ళమ్మా. అమ్మయ్యా, బతికి బయటపడ్డా. కాయలు కావాలండి? కావాలి. రేట్ ఎంత? కాయ 5 రూపాయలు. 5 రూపాయలా? ఏంటమ్మో కొబ్బరికాయకి గుమ్మడికాయ రేటు చెబుతున్నావు? ఇచ్చే రేటు చెప్పు. 5కి తక్కువైతే గిట్టుబాటు కాదన్నా. మంచి కాయలు, ముదురు కాయలు. కాయ చూస్తే బాగానే ఉంది, కానీ పగలగొట్టి చూస్తే కదా తెలిసేది మంచిదో చెడ్డదో. ఓ పని చేద్దాం, ముందు కొబ్బరికాయ పగలగొట్టి చూస్తాను. కొబ్బరి బాగుంటే అన్నీ కొంటాను. నాతో పరాచకాలు ఎందుకన్నా? గుడి ముందు వ్యాపారం చేసుకున్న వేళ
వ్యాపారం తొందరగా ముగిద్దామనే నేననేది. గుడికొచ్చి బూతులు మాట్లాడడం తప్పందా? అయితే ఇంకెప్పుడు నీతో బూతులు మాట్లాడడం మానేస్తాను గాని నువ్వు నాతో వచ్చేయ్. అన్నా అని సెంటిమెంట్ వద్దు, మూడు మారిపోద్ది. మావా అని పిలువు, మజాగుంటది. అమ్మా కాపాడు తల్లి. నువ్వు అమ్మోరే ఉన్న సినిమాలో ఉన్న రమ్యకృష్ణ అనుకున్నావా? నువ్వు పిలవగానే టంగున ప్రత్యక్షం అవటానికి. నువ్వు ఎంత అరిచినా ఇక్కడ నన్ను కాదని ఎవరు నేను కాపాడడానికి రారు లేరు. ఏయ్, ఎవరే నువ్వు? ఆడదానికి ఆడది సపోర్టా? ఆఫ్టర్ ఆల్ ఆడదానివే, నువ్వేం చేయగలవు? అధర్మంలోని ఆ అనే అక్షరాన్ని తీసేసి ఇవాళ ధర్మాన్ని నిలబెట్టేది ఈ ఆడదేరా? ఏయ్, శత్రువుల్ని గడగడలాడించిన రాణి రుద్రమదేవి ఆడదే, నీలాంటి నీచుణ్ణి కన్నది ఆడదేరా? కానిస్టేబుల్, మేడం. అరెస్ట్ హిమ్. ఏంట్రా? చట్నీకి శనగపప్పు కావాలి. మొన్నే కదా కొన్నాను. ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు శనగపప్పు ఎందుకు దండగా? నిన్న మిగిలిన వాళ్ళు బజ్జీలు ఉన్నాయి కదా, అవి రుబ్బేసి తాలిం పెట్టి చట్నీ అయిపోతాయి. ఒరే ఇదిగో, మళ్ళీ వచ్చి సాంబార్ లేదన్న బుర్ర తినకు. మొన్న నిన్న మిగిలిన సాంబార్లో నీళ్లు పోసి మరిగించే. నీళ్లు పోసి మరిగించే కొద్దీ సాంబారు రుచి పెరుగుతుంది. సరుకులకే ఇంత కిరికిరి చేస్తున్నాడు. రేపు జీతం అడిగితే పచ్చ నోట్లకు బదులు దొంగ నోట్లు గుద్దిస్తాడేమో. ఏంట్రా కొనుక్కుతున్నావు? ఆ? ఏంటి కిచకిచల సౌండ్? మన నెలవ సరుకుల గురించి ఎలకలకప్పుడే ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ అందిందంటావా? ఒరే ఎదవా, ఏంట్రా? చెప్పు చెప్పు చెప్పరా. చచ్చిపోతున్నా, టెన్షన్ పడి తట్టుకోలేక నేను. అరే మీ ఆవిడ కాలు జారింది. జారిందా? ఇది ఇలాంటిది ఏదో చేస్తాను అప్పుడే అనుకున్నాను. దీనికి లైన్లు ఎక్కువ, లవ్ తక్కువ. చంపేస్తాను దీన్ని. బావా కాలు జారింది. ఆ కాలు జారటం కాదు, బాత్రూమ్ లో కాలు జారింది. కొట్టేవా బావా? ఎద్దబాని, అంత ప్రమాదకరమైన విషయాన్ని ఇంత మెల్లిగా చెప్తావా? బాధపడుతూ చెప్పాలి. ఎలా చెప్పాలి? బాధపడుతూ చెప్పాలా? బాధగా. ఆ? అవును, కాలు ఇరిగిపోయిన పిల్లని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి కదా, ఇంకా ఎక్కడే ఉంటున్నానండి. అడ్డ నేనే మేజర్ చక్రధర్ మాట్లాడుతున్నాను. ఆ? నాతో పెట్టుకోవద్దు, షూట్ చేసి పారేస్తాను. యునో, నా జబ్బలో 2 గుళ్ళు దింపిన వాడి గుండెల్లో 6 గుళ్ళు దింపేదాకా నా రైఫిల్ పక్కన పెట్టలేదు. ఎక్కడో తెలుసా? యుద్ధంలో. పెట్టాయి ఫోన్, పెట్టాయి. ఏమైంది డాడీ? రామరా, కమాన్ కమాన్ సిడౌన్. అదేనమ్మా, మనం ఊరికి కొత్త కదా, సామాన్లు తెచ్చిన లారీ వాడు నన్నే దబాయిస్తున్నాడమ్మా. అవన్నీ మా పోలీస్ వాళ్ళు చూసుకుంటారు కదా, మీరెందుకు టెన్షన్ అవుతారు? అంటే మీ పోలీసులు లేకుండా ప్రజలు ఏ పని చేసుకోకూడదా? వాట్ ఈస్ దిస్? మర్డర్లు అయితే పోలీసులు, మానభంగాలైతే పోలీసులు, చీటింగ్ చేస్తే పోలీసులు, చీట్లు వేస్తే పోలీసులు, ఎన్నికలైతే పోలీసులు, ఎన్కౌంటర్లు అయితే పోలీసులు. నాకు తెలియకడుగుతాను, మీ పోలీసులు ఏమనే దేవుళ్ళ? అవును డాడీ, అన్ని రకాలుగా అన్ని చోట్ల అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉండేదే ఈ పోలీస్. ఓ ఐ సీ. దేవుడు నెత్తిన కిరీటం పెట్టుకుని అన్ని చోట్ల ప్రత్యక్షం కాలేడు కాబట్టి మా నెత్తిన టోపీ పెట్టి మమ్మల్ని సృష్టించాడు. ఆయన చేయాల్సిన పనిని మేం చేస్తున్నాం డాడీ. అందుకే కదమ్మా నా శక్తినంతా ధారపోసి నిన్ను పోలీస్ ఆఫీసర్ని చేసింది. మనకి ఈ ఊళ్ళో చాలా పనుండేటట్టుంది డాడీ. ఇజ్ ఇట్? ధైర్యంగా ముందడుగు వేసి శాంతి భద్రతల కోసం శత్రువుని అంతం చేసి సమాజ రక్షణ కోసం పోరాడి ఈ మేజర్ చక్రధర్ కూతురని నిరూపించు. ప్రూవ్ ఇట్. మేడం మేడం. ఏంటి, కద్దరోడు దగ్గర నుంచి కబురు ఏమన్నా వచ్చిందా? లేదు మేడం, కొత్త ఎస్పీ గారు వస్తున్నారు. వస్తే ఏంటంట?